సారాంశ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము. ధనుర్మాస వ్రతంలో పాశుర తత్వమాలికి భగవంతుని తత్వము, ఆ తత్వంలో ఏముందో తెలుసుకుందాం. ఆగమాలు అనగా వేదాలు. వేదాల్లో ఉన్నదే గోదాదేవి పాశురాల్లో చమత్కారంగా చక్కగా చెప్పింది. తొలి పాశురంలో పరమపదంలోని పరతత్వాన్ని చెప్పింది. రెండవ పాశురంలో పరతత్వంలో దేవతత్వాన్ని రచించింది. మూడవ పాశురంలో వామనావతార ఘట్టాన్ని వివరించింది. నాలుగవ పాశురంలో అంతర్యామి తత్వాన్ని, ఐదవ పాశురంలో అర్చామూర్తి తత్వాన్ని, అర్చామూర్తి అంటే కొలవడం ఎలాగన్నది. ఇది అంతా కూడా వెరసి శ్రీవ్రతము లేదా కళ్యాణము, గోదా కళ్యాణంలో దారి తీస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే పాశురాలలో తెలిపేది భగవంతుని తత్వం మాత్రమే. అంటే మనిషి భగవంతుని యొక్క అంశాన్ని తెలియజేయడంలో ఇదొక గొప్ప